కీరా దోసకాయతో ఎప్పుడైనా పెరుగు పచ్చడి చేసుకున్నారా? సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసేసుకున్న తర్వాత దాంట్లో మనం మిర్చి వేసుకోవాలి. మిర్చీలు వేసేసుకున్న తర్వాత వాటిని కొంచెం వేగిన తర్వాత మనము వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోనే మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలన్నమాట. మిగిలిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి తర్వాత మనము దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దాంట్లోనే పుట్నాల పప్పు, దాంట్లోనే ఆవాలు తీసుకోవాలి. ఆవాలు తీసుకున్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని మనం దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. కొంచెం కమ్మనైన పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ మిశ్రమాన్ని మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు అంటే ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసిన దోసకాయ పెరుగు పచ్చడిలో వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది.